పల్లవి పల్లవి నన్ను అయినో అందుకే యూనివర్సిటీ దగ్గర కలిసినప్పుడు నీ ఫీలింగ్స్ గురించి అంత స్పెసిఫిక్గా అడిగాను. తనకి నువ్వంటే ఇష్టమని నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదని ఆంటీతో చెప్పు సింధు. ఏం చేశావు? నాకు స్మిత అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, మేం పెళ్లి చేసుకోబోతున్నామని దేవితో చెప్పించాను. అయ్యో, చాలా హర్ట్ అయి ఉంటుంది పాపం. కానీ ఇంకా ఎక్కువ ముందే ఇలా బ్రేక్ అవడం బెటర్. పొద్దున్న ఫోన్ చేశాను, తను రెస్పాండ్ అవ్వలేదు. కొంత టైం కావాలనుకుంటా. ఎనీవే, షీఈస్ ఎ వండర్ఫుల్ గర్ల్. చాలా లైవ్లీగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. లైఫ్కి ఒక గోల్ పెట్టుకుని దానికోసం చాలా కష్టపడుతుంది. అలా చాలా తక్కువగా ఉంటారు కదా. యాక్చువల్లీ తన నుంచి చాలా నేర్చుకోవచ్చు. మరి నువ్వు కూడా తనని ఇష్టపడొచ్చు కదా, ఇడియట్. డెఫినెట్గా తను చాలా ఈజీగా ఇందులోంచి బయటపడుతుంది. ఐఎమ్ షూర్. పల్లవి స్పీకర్. హాయ్ పల్లవి, నీ గురించి అనుకుంటున్నాను. 100 years. Too long and too boring. సారీ, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను మావయ్యతో మాట్లాడుతున్నాను. దట్స్ ఓకే. యాక్చువల్లీ నేను ఇంకా నీతో మాట్లాడలేను దుర్గా. మాట్లాడలేవా? ఎందుకు? మావయ్య ఇందాక కోప్పడ్డారు. చాలా ఎక్కువసేపు ఫోన్ మీద ఉంటున్నానట. అటెన్షన్ డైవర్ట్ అవుతుందట. ఇంటర్వ్యూ అయ్యే వరకు అసలు ఫోన్ వద్దన్నారు. సో ఇక కాల్ చేయొద్దు, మెసేజ్ కూడా వద్దు. ఇంటర్వ్యూ అయ్యే వరకు నో కమ్యూనికేషన్. ఓకే పల్లవి, నో ప్రాబ్లం. నేను డిస్టర్బ్ చేయను. థ్యాంక్స్. బాయ్ దుర్గా. బాయ్. చాలా కూల్గా తీసుకుంది కదా. చెప్పాను కదా, తను చాలా టఫ్ అని. అంత తేలిగ్గా తను అప్సెట్ అవ్వదు. షీ విల్ బి ఫైన్. అమ్మయ్యా, నిన్నటి నుంచి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు రిలీఫ్గా ఉంది. డెఫినెట్గా తను చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నేనంటే తనకు అంత ఇష్టం ఉందో లేదో. మీరంతా తప్పుగా అనుకున్నారేమో, ఓవర్ రియాక్ట్ అయ్యారేమో. అంతే అయి ఉంటుంది. యు ఆల్ మేడ్ ఏ మిస్టేక్. అదే నిజమైతే నిన్ను మాట్లాడొద్దని ఎందుకు చెప్తుంది? చాలా నార్మల్గా ఎప్పుడూ ఉన్నట్లే నీతో ఉంటుంది. ఖచ్చితంగా తనకి నువ్వంటే ఇష్టం. పల్లవి, స్పీకర్ ఆన్ చెయ్యి. వద్దు ప్లీజ్. హాయ్ పల్లవి. పల్లవి, I love him. ముందు కొద్దిగానే డౌట్ ఉండేది, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. I love him so much, సింధు. కానీ తనకి ఇంకెవరో ఇష్టం.